మహాభారతానికి మూల కారణం ఈ ప్రేమ గాథే. ఈ ప్రేమ కథ గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. మహాభారతానికి మూల కారణం ఈ ప్రేమ కథే. చరిత్రలు పురాణాలు అంటే మక్కువ చూపే ఔత్సాహికులకు ఈ కథ ఒక బంగారు గని లాంటిది. సంతనుడి సత్యవతిని కలవడానికి ముందే మహాభారత కథకు బీజం పడిందని తెలిపే సంఘటన ఇది. సత్యవతి ఒక అందమైన మహిళ, కానీ ఈమె మత్స్యకన్య కాబట్టి శరీరం నుంచి చేపల వాసన వెలువడేది. అందువల్ల సత్యవతిని పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. తీవ్రమైన వేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఒకనాడు పరశర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. పరశర మహర్షి ఒక గొప్ప తపస్యాలి. పురాణాల్లో మొదటిదైన విష్ణు పురాణాన్ని రాసింది కూడా ఈయనే. కఠోరమైన తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధులను సాధించాడు. సత్యవతి శరీరం నుంచి వచ్చే చేపల వాసనకు ఆ ముని యొక్క తపస్సుకి భంగం వాటిల్లింది. ఆమె అందాన్ని చూసి చెల్లించిన పరశర మహర్షి సత్యవతిని తన కోరిక తీర్చమంటాడు. అదే విధంగా మన ఇద్దరి కలయిక వల్ల గొప్ప విద్వాంసుడు జన్మిస్తాడని సత్యవతికి చెబుతాడు. అయితే తన 3 కోరికలు నెరవేరిస్తేనే దీనికి ఒప్పుకుంటానని సత్యవతి అంటుంది. మనం కలిసినప్పుడు పంచభూతాలు సైతం తిలకించరాదని కోరుకుంటుంది. దీనికి అంగీకరించిన పరశర మహర్షి చుట్టూ ఒక కృత్రిమ గుడారాన్ని రూపొందిస్తారు. దీనివల్ల తన కన్యత్వం చెక్కు చెదరకుండా ఉండాలని సత్యవతి కోరింది. బిడ్డ పుట్టిన తర్వాత తన శక్తులతో కన్యత్వాన్ని తిరిగి ప్రసాదిస్తానని పరశర హామీ ఇచ్చాడు. తన శరీరం నుంచి వెదజల్లే చేపల వాసన నుంచి విముక్తి కలిగించాలని కోరుతుంది. దీని నుంచి విముక్తి కలిగించడమే కాదు, 9 మైళ్ళ దూరం వరకు వెదజల్లే సువాసనను శరీరానికి కలిగిస్తానని ప్రమాణం చేశారు. సత్యవతి షరతులు అంగీకరించడంతో పరశర మహర్షి కోరిక తీర్చింది. వీళ్ళిద్దరి కలయిక వల్ల జన్మించిన వాడే వేదవ్యాసుడు. కోరినట్లుగానే తిరిగి ఆమెకు కన్యత్వాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచే సత్యవతిని మత్స్యగంధ పేరుతో పిలుస్తున్నారు. ఒకరోజు సంతనుడు గంగా తీరం వెంబడి నడుస్తున్న సమయంలో అద్భుతమైన సువాసన రావడంతో వెతుక్కుంటూ వెళ్లిన అతనికి సత్యవతి ఎదురైంది. ఆమె అందానికి మంత్రముగ్ధుడైన సనంతనుడు అక్కడే గాంధర్వ వివాహాన్ని చేసుకుంటాడు. అక్కడి నుంచే మహాభారతం ప్రథమ అధ్యయనం ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.